ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం డిస్కస్ చేద్దాము. డిజైన్ డిఎఫ్ఏ ఫర్ నెంబర్ ఆఫ్ ఏస్ ఆర్ డివిజిబుల్ బై 3 ఓవర్ ఏ కామా బి ఆర్ డిజైన్ డిఎఫ్ఏ ఫర్ నెంబర్ ఆఫ్ ఏస్ విల్ ఆల్వేస్ బి ట్రిపుల్డ్. అంటే ఏంది, 3 ఉండొచ్చు, ట్రిపుల్ అవ్వాలి. అంటే 3 యొక్క ఫ్యాక్టర్స్ 6 ఉండొచ్చు, 9 ఉండొచ్చు, 12 ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు. బట్ కమింగ్ టు ద బీస్ గురించి ఎటువంటి కన్స్ట్రెయింట్ ఇవ్వాల. అంటే ఇక్కడ మనం ఫస్ట్ ట్రిపుల్డ్ డివిజిబుల్ బై 3 అన్నారు కాబట్టి 3 తీసుకున్నాము. నెంబర్ ఆఫ్ బీస్ ఆర్ 0. తర్వాత ఇంకొక స్ట్రింగ్ తీసుకుందాము. దిస్ ఈజ్ అవర్ లాంగ్వేజ్ అంటే ఏంది, కలెక్షన్ ఆఫ్ స్ట్రింగ్స్. 3 తీసుకున్నాము. ఎన్ని బీస్ అయినా ఉండొచ్చు. 1 బీ ఉండొచ్చు, 2 బీ ఉండొచ్చు, 3 బీలు ఉండొచ్చు, 4 బీలు ఉండొచ్చు, ఎన్ని బీస్ అయినా ఉండొచ్చు. ఇంకొక స్ట్రింగ్ తీసుకుందాము. ఈ స్ట్రింగ్లో ఏం చేద్దామంటే 6 తీసుకుందాం. 6 తీసుకుందాం. ఎన్ని బీస్ అయినా ఉండొచ్చు. ఇప్పుడు మనకి ఫస్ట్ స్ట్రింగ్లో 0 నెంబర్ ఆఫ్ బీస్ ఉంది, సెకండ్ స్ట్రింగ్లో 4 బీస్ ఉంది, థర్డ్ స్ట్రింగ్లో 3 బీస్ ఉన్నాయి. బట్ కమింగ్ టు ద ఏస్ ఎట్లా ఉండాలి, డివిజిబుల్ బై 3 ఉండాలి. అంటే 3 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 9 ఉండొచ్చు. అట్లా ఫస్ట్ స్ట్రింగ్లో 3 ఉన్నాయి, సెకండ్ స్ట్రింగ్లో కూడా 3 ఉన్నాయి, థర్డ్ స్ట్రింగ్లో 6 ఉన్నాయి. అట్లా. సో ఇప్పుడు మనం దీనికి ప్రాబ్లం డిఎఫ్ఏని డ్రా చేయాలి. సో ఫస్ట్ మనం నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్నో ఫైండ్ అవుట్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్నో ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము, మినిమం స్ట్రింగ్ తీసుకొని దానికి +1 యాడ్ చేస్తే అన్ని స్టేట్స్ తీసుకోవాలి. మినిమం స్ట్రింగ్ ఎంత, మినిమం స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత, 3 + 1 అంటే ఎంత, 4. సో వీ రిక్వైర్ 4 స్టేట్స్. సో స్టార్టింగ్ స్టేట్ ఈజ్ Q0, నెక్స్ట్ వన్ ఈజ్ Q1, నెక్స్ట్ Q2, నెక్స్ట్ Q3. Q3 ఈజ్ ద ఫైనల్ స్టేట్. మీకు కావాలి అంటే డివిజిబుల్ బై 3 కాబట్టి 0 అంటే 0 CAS వచ్చినా సరే యాక్సెప్ట్ అవ్వాలి. అంటే బికాజ్ 0 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 3. అప్పుడు మనం అట్లా మీరు అనుకుంటే Q0ని ఫైనల్ స్టేట్ కింద తీసుకోవచ్చు. బికాజ్ 0 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 3. సో 0 నెంబర్ ఆఫ్ ఏస్ కూడా డివిజిబుల్ బై 3. అంటే 0 నెంబర్ ఆఫ్ ఏస్, 0 నెంబర్ ఆఫ్ బీస్ అంటే ఎటువంటి ఇన్పుట్ సింబల్ అప్లై చేయకపోయినా ఫైనల్ స్టేట్ రావాలి. ఇనిషియల్గా Q0 దగ్గర ఉన్నాము, ఇంకా అదే ఫైనల్ స్టేట్ అవుతుంది. బట్ నేను 0 తీసుకోలేదు, ఎప్సిలాన్ తీసుకోవాలా, అందుకని నేను Q0ని ఫైనల్ స్టేట్ కింద పెట్టాలా. మీరు పెట్టినా దేర్ ఈస్ నో ప్రాబ్లం. సో ఏమేమి అప్లై చేస్తున్నాము, Q0 ట్రిపుల్ ఏ అప్లై చేయాలి. ఏ ఇది డిఎఫ్ఏనా కాదు. వై, బికాజ్ డిఎఫ్ఏ అంటే ఏంది, ఇన్పుట్ ఆల్ఫాబెట్లో ఉన్న సింబల్స్ మొత్తం ప్రతి స్టేట్ మీద అప్లై చేయాలి. బట్ Q0 మీద బి అప్లై చేయాలా, నెక్స్ట్ Q1, Q2 మీద బి అప్లై చేయాలా, Q3 మీద ఏం అప్లై చేయాలా. ఇప్పుడు ఏ ముందు మనకి ఎన్ని బీస్ అయినా ఉండొచ్చు, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. కాబట్టి Q0 మీద మనం సెల్ఫ్ లూప్లో బి అప్లై చేయొచ్చు. బట్ Q0 మీద సెల్ఫ్ లూప్లో ఏ అప్లై చేయొచ్చా, చేయకూడదు. ఏ ముందు మనకి ఎన్ని ఏస్ అయినా ఉండొచ్చా, ఉండకూడదు. వై, బికాజ్ ఇక్కడ ఏస్కి సమ్ కండిషన్ ఇచ్చాడు. బట్ ఇట్లా అప్లై చేస్తే అది డిఎఫ్ఏ కాదు. బికాజ్ డిఎఫ్ఏ అంటే ఏంది, ఒక స్టేట్ మీద ఒక ఇన్పుట్ సింబల్ అప్లై చేస్తే ఒక్క నెక్స్ట్ స్టేటే రావాలి. Q0 మీద ఏ అప్లై చేస్తే Q1 వచ్చింది, మళ్ళీ మీరు ఇట్లా అప్లై చేస్తే Q0 నెక్స్ట్ స్టేట్ వస్తుంది. దట్ ఈజ్ నాట్ పాసిబుల్. తర్వాత Q1 మీద బి అప్లై చేయాలి. ఈ ఏ ముందు మనకి ఎన్ని బీస్ అయినా ఉండొచ్చు కాబట్టి సెల్ఫ్ లూప్లో బి పెట్టాను. ఈ ఏ ముందు మనకి ఎన్ని బీస్ అయినా ఉండొచ్చు కాబట్టి Q2 మీద కూడా సెల్ఫ్ లూప్లో బి పెట్టాం. సో Q0 మీద బి అప్లై చేసాం, Q1 మీద బి అప్లై చేసాం, Q2 మీద బి అప్లై చేసాం. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఈ ఏ తర్వాత ఎన్ని బీస్ అయినా ఉండొచ్చు, దెర్ ఈస్ నో ప్రాబ్లం. నెక్స్ట్ Q3 మీద ఏ అప్లై చేయాలి. ఇక్కడ ఏని సెల్ఫ్ లూప్లో అప్లై చేయొచ్చా, చేయకూడదు. బికాజ్ సెల్ఫ్ లూప్లో ఏ అప్లై చేస్తే ఏమైంది, ఇక్కడ 3 ఏస్ ఉన్నాయి, 4 ఏస్ ఉన్నాయి యాక్సెప్ట్ చేస్తుంది, 5 ఏస్ ఉన్నాయి యాక్సెప్ట్ చేస్తుంది, 6 ఏస్ ఉన్నాయి యాక్సెప్ట్ చేస్తుంది, 7 ఏస్ ఉన్నాయి యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఎన్ని ఏస్ ఉన్నాయి యాక్సెప్ట్ చేస్తుంది. బట్ అట్లా యాక్సెప్ట్ చేయకూడదు. ఓన్లీ డివిజిబుల్ బై 3 ఏస్ ఉన్నప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. సో ఎక్కడికి వెళ్ళాలి మనం, 1 2 3. సపోజ్ ఇక్కడికి వచ్చామనుకోండి 4 5 6 సరిపోతుంది. సో Q3 మీద ఏ అప్లై చేసినప్పుడు Q1కి రండి. ఇప్పుడు సపోజ్ 6 ఏస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమైంది, 1 2 3. Q3 మీద ఏ అప్లై చేస్తే Q0కి వస్తున్నాం, 4 5 6. సో Q3 ఈజ్ ద ఫైనల్ స్టేట్. సపోజ్ 9 ఏస్ ఉన్నాయి అనుకోండి, 1 2 3. Q3 మీద ఏ అప్లై చేస్తే 4 5 6
7, 8, 9. సో Q3 వచ్చింది. సో వీ కెన్ సే దట్ దిస్ DFA ఈజ్ కరెక్ట్. ఒకసారి చెక్ చేద్దాం ఇది కరెక్టో కాదో. సో Q0 మీద ఏ అప్లై చేస్తే ఎక్కడికి వస్తాము? Q1. Q1 మీద B అప్లై చేస్తే Q1. Q1 మీద ఏ అప్లై చేస్తే Q2. నెక్స్ట్ Q2 మీద B అప్లై చేస్తే Q2. Q2 మీద ఏ అప్లై చేస్తే Q3. Q3 మీద B అప్లై చేస్తే Q3. Q3 మీద ఏ అప్లై చేస్తే Q1. నెక్స్ట్ Q1 మీద ఏ అప్లై చేస్తే Q2. Q2 మీద ఏ అప్లై చేస్తే Q3. Q3 is the final state. So we can say that this string is accepted by the DFA. Our diagram is correct. ఇట్లా మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. ప్లీజ్ లైక్ ద వీడియో, subscribe to the channel, as well as share the channel with your friends. Thanks for watching.